ఇంతమంది వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలు. తెలంగాణ 4 కోట్ల అభాగ్యుల ఆక్రందన వీణ. మిత్రులారా, నేను కాకతీయ యూనివర్సిటీలో టూరిజం మేనేజ్మెంట్ చేస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే మేము యూనివర్సిటీకి వెళ్ళింది చదువుకోవడానికి, గ్రూప్ ప్రిపేర్ కావడానికి అని వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది మేము మన తెలంగాణ రాష్ట్ర తల్లి దాస్య శృంఖలాలు ఛేదించడానికి పోరాటం చేయాలని తెలిసింది. వెంటనే మేము తెలంగాణ ఉద్యమాన్ని చేతిలోకి తీసుకున్నాము. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. మీకు ఈ తెలంగాణ చరిత్ర ఇదంతా చెప్పే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. మా ఇంట్లో జరిగింది అది ఇన్సిడెంట్. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్కయ్యకి 2 కూతుళ్ళు, చిన్న పిల్లలు. వాళ్ళకి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్లాను. ఆఫ్ చేసిచ్చాను. ఆఫ్ చేసిచ్చిన తర్వాత పెద్దమ్మాయి చిన్నమ్మాయికి సంబంధించిన 2 బిస్కెట్లు తీసుకున్న తర్వాత చిన్నమ్మాయి నాతో చెప్పింది, అక్కయ్య నా బిస్కెట్లు తీసుకుంది మామయ్య. నేను పట్టించుకున్నప్పుడు ఏం చేసింది, చిన్న ఒక కట్టె తీసుకొని 2 ఉతికింది అక్కను. ఉతికిన తర్వాత 2 బిస్కెట్లకు ఒకటి కలిపి 3 బిస్కెట్లు తీయడం జరిగింది. మరి అంత చిన్న పిల్లకు అంత చెరువులు, మన ఉద్యోగాలు, మన భూములు తెలంగాణ చరిత్ర చెప్తాను. కొంతమందికి నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది బ్రదర్? మీరు కొంతమందిలో 1947 ఆగస్టు 15 అంటున్నారు. కానీ అది ఆంధ్ర వాళ్ళకు, రాయలసీమ వాళ్ళకు మాత్రమే వచ్చింది. మనకు వచ్చింది 1948 సెప్టెంబర్ 17 వచ్చింది. కానీ మనం జరుపుకునేది ఏది? ఆంధ్ర వాళ్ళని జరుపుకుంటున్నాం. మనకు అప్పటికే సపరేట్ రాష్ట్రము. అప్పుడు మనకు సపరేట్ రాష్ట్రంగా ఉన్నాము. అప్పుడు మనకు 1909లో ఇంపీరియల్ గెజెట్ నివేదిక ప్రకారము భారతదేశంలోని అత్యున్నత రాష్ట్రాల్లో 4వ స్థానంలో ఉండేది మన తెలంగాణ ప్రాంతం. అయితే అప్పుడు ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు మనం మన తెలంగాణ హక్కుల కోసం, మన ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం ఎలా చేస్తున్నామో అప్పుడు ఆంధ్ర, రాయలసీమ జిల్లాల వాళ్ళు తమిళనాడులో ఉండే, తమిళనాడు మద్రాసు రాజధానిగా వాళ్ళు పరిపాలించబడేవారు. ఇప్పుడు మన హక్కుల కోసం పోరాడుతున్నట్టు వారు తమిళనాడు ప్రభుత్వంతో పోరాడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అది మనందరికి చదువుకున్న విషయమే. అప్పుడు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రము వాళ్ళు కర్నూలు రాజధానిగా చేసుకొని పరిపాలన సాగారు. కానీ కర్నూలులో పరిపాలించడానికి ఏముంది? ఆఫీసులు లేవు, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. 5,000 కోట్ల లోటు బడ్జెట్ తోని ఉండేది. అప్పటికే మన హైదరాబాద్ రాష్ట్రము 37 కోట్ల మిగులు బడ్జెట్ తోని ఉంది. దీనిపై ఆంధ్ర వల్ల కన్నుబడి వాళ్ళు మనని అనేక రకాలుగా ప్రలోభాలకు రూపెట్టి మనం తెలుగు మాట్లాడే వాళ్ళము, తెలుగు వాళ్ళం అందరం కలుస్తుందామని కపట నాటకాడాలని ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేశారు. అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఒకటే మాట అన్నాడు, మీరు విశాలాంధ్ర ఉద్యమం చేస్తున్నారు, వీరి విశాలాంధ్ర ఉద్యమం కాదు, దురాక్రమణ పూరితమైన సామ్రాజ్యవాదం అని చెప్పడం జరిగింది నెహ్రూ గారు. తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్నటి వరకు నిజాం నిరంకుశ ప్రభుత్వంలో చాలా కష్టాలు పడ్డారు. తెలంగాణ ప్రాంతంలో నదులు ఎంత స్వచ్ఛమైనయో, వనరులు ఎంత స్వచ్ఛమైనయో, ప్రజలు కూడా అంత కల్మషం లేని వారు. వాళ్ళు మళ్ళీ మోసపోతున్నారని ఆ రోజు నెహ్రూ గారు మన తెలంగాణ గడ్డ నిజామాబాద్ లోనే చెప్పడం జరిగింది. అయినా కానీ తర్వాత ఆంధ్ర నాయకులు ప్రలోభాలకు నిలబెట్టి మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడే ముందు పెద్ద మనుషుల ఒప్పందం అనేది జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందంలో వాళ్ళు రాసిచ్చారు, మీ భూములు వనం మేము మీతో కలుసుంటాం, మీ ఉద్యోగాలు మీకే, మీ చదువులు మీకే అని అన్ని చెప్పడం జరిగి మనకి ఫసల్ కమిషన్ చెప్పారు. ఫసల్ కమిషన్ ఏం చెప్పింది? 65,000 ఉద్యోగం ఆంధ్రులు అక్రమంగా సంపాదించారని చెప్పింది. అంతెందుకు, చంద్రబాబు నాయుడు పీరియడ్లో 2004లో గిర్గ్లాని కమిషన్ నివేదిక ప్రకారం 2,50,000 ఉద్యోగాలు ఆంధ్రులు మన తెలంగాణ పౌరుల ఉద్యోగాలు కొట్టేయడం జరిగింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత కూడా దీన్ని ఏం చర్య తీసుకోలేదు రాజకీయ నాయకులు.
మరి ఆంధ్ర వాళ్ళు మనకు ఏ రంగంలో ఎంత విధంగా నష్టం చేశారంటే ఆ రంగం ఈ రంగం అని కాకుండా ఏ రంగంలో చూసినా ఆంధ్రోడి ధీరంగానే ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే మనకి విద్యారంగంలో చూసినట్టయితే మనకు యూనివర్సిటీ విద్యార్థులకు గ్రాంట్స్ వస్తాయి. అదే ఆంధ్ర యూనివర్సిటీకి చూసినట్టయితే ఒక్కొక్క విద్యార్థికి 35,000, వెంకటేశ్వర యూనివర్సిటీకి 27,500, అదేవిధంగా నెక్స్ట్ నాగార్జున యూనివర్సిటీకి 22,000 గ్రాంట్స్ వస్తే ఒక్క విద్యార్థికి మన తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశానికి తలమార్గమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి 17,500, కాకతీయ యూనివర్సిటీకి 14,000 మాత్రమే శాంక్షన్ చేశారు. అదే విధంగా చదువుల్లో ఎంసెట్ లో మన తెలంగాణ వానికి 630 ర్యాంక్ వస్తే సీట్ రాదట, ఆంధ్ర వానికి 1,200 ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుందట. ఇది ఎక్కడి న్యాయం? ఇది కాదా వివక్షత? అంతేందుకు రాజకీయ రంగంలో చూడండి, ఆంధ్ర నాయకులు ముఖ్యమంత్రిగా పనిచేసింది 24 సంవత్సరాలు. అదే రాయలసీమ వాళ్ళు పనిచేసింది 22 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి మన తెలంగాణకు వస్తే 6 సంవత్సరాలు మాత్రమే. అంటే మన రాజకీయ నాయకులు చేతగాని వాళ్ళ? అవును, చేతగాని వాళ్ళు. ఇంకా ఈ 2 రంగాలే కాదు, ప్రతి రంగంలో నదులలో నీళ్లలో ముఖ్యంగా చూసినట్టయితే కృష్ణానదికి చూసినట్టయితే కృష్ణానది ట్రిబ్యునల్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీల వాటర్ రావాలి. అందులో తెలంగాణ వాటర్ 460 టీఎంసీలు. కానీ ఇప్పుడు దక్కేది మనకు కేవలం 130 టీఎంసీలే దక్కుతున్నాయి. మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంతంలో 35,000 ఎకరాలు సాగైతే మన తెలంగాణ ప్రాంతం 5 లక్షల ఎకరాలు మాత్రమే. అదేవిధంగా గోదావరి 1416 టీఎంసీలు మొత్తం మన ఏపీకి వస్తే అందులో తెలంగాణ 760 టీఎంసీలు రావాలి. కానీ వాస్తవంగా ఇప్పుడు వచ్చేది 200 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి. ఇది కాదా అన్యాయం, వివక్షత? ఏ రంగంలో చూసినా కానీ ఇదే విధంగా వివక్షత కొనసాగుతుంది. ఇంకా కొంతమంది అంటారు, లగడపాటి అంటాడు, మేము అభివృద్ధి చేశాము తెలంగాణ ప్రాంతాన్ని అంటాడు. ఏమి? అరే అవునే, నువ్వు ఏం అభివృద్ధి చేసినావురా? మాకు ఇంపీరియల్ గెజిటే చెప్పింది మాది తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో 4వ స్థానం అని చెప్పింది. నువ్వు ఏం అభివృద్ధి చేసినావో నేను చెప్తా. హైదరాబాద్ లో వాసవి బ్యాంక్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, చార్మినార్ బ్యాంక్, ఇవన్నీ అంతేందుకు సత్యం కంప్యూటర్స్, రామలింగరాజు, కోట్ల కుంభకోణాలు, అనేక బ్యాంకుల పేరు మీద, స్కామ్ల పేరు మీద కోట్ల కొద్ది కుంభకోణాలు చేసిరు ఆంధ్ర వాళ్ళు. మీరు అభివృద్ధి చేసిరా? మమ్మల్ని మీరు కాదు అభివృద్ధి చేసిరు. మీరు కేవలం అడుక్కునే తందుకు వచ్చారు. మీ గతి లేక మాతో సంబంధం పెట్టుకొని మాకు వచ్చుకున్నారు. మీరు ఇంకొకటి, మీరు లగడపాటి ముఖ్యంగా చూసినట్టయితే మన తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కరీంనగర్ లో సిరిసిల్ల చేనేత అన్నలు రైతుల ఆత్మహత్యలను డెవలప్ చేశారు. పాలమూరు వలస రైతన్నలు వాళ్ళ కష్టాలను అభివృద్ధి చేశారు. సింగరేణి ఓపెన్ మైన్స్ పెట్టి ఆ విధంగా నష్టాలు చేశారు. నెక్స్ట్ రంగారెడ్డి, మెదక్ జిల్లాలో కాలుష్యాన్ని అభివృద్ధి చేశారు. నల్గొండలో ప్రోయోసిస్ బాధుల్ని అభివృద్ధి చేశారు. ఇలా మీరు చేసిన అభివృద్ధి మొత్తం దోచుకున్నారు. మీరు మొత్తం దోచుకొని మమ్మల్ని సర్వనాశనం చేసినారు మీరు. ఇంకోటి చిరంజీవి ఇదే తెలంగాణ, ఇదే జగిత్యాలు, ఇదే ప్లేస్ లో ఏమన్నాడంటే, నేను సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నాను అని 3 సార్లు చెప్పిండు. ఏది సామాజిక తెలంగాణ? ముల్లే మూటే చదువుకొని చెయ్యాలి అన్నావు, సమాఖ్యలు అన్నావు. నేను చిరంజీవి వీరాభిమాని, కానీ ఇప్పుడు వాడు వస్తే చెప్పుతూనే కొడతాడు. చిరంజీవి నువ్వు మృగరాజు, నీ పెద్ద తమ్ముడు రాష్ట్రకుడు, నీ చిన్న తమ్ముడు కూలి, నీ కొడుకు తీరుతా. మీరందరూ మృగాలే. మేము అభిమానం రక్తం ఇస్తే మా రక్తాన్ని బాగా తాగి సమైక్యాంధ్ర అని అందులోనికి సపోర్ట్ ఇస్తున్నాం. మీరంతా మృగాల ఫ్యామిలీ. ఇంకా చూసినట్లయితే లగడపాటి మొన్న మీకు అందరికి తెలుసు ఏంటి, ఆమరణ నిరాహార దిశ అని దొంగ నాటకం ఆడి ఆటోల పోలీస్ కస్టడీ నుండి తప్పించుకొని ఆటోలను నిమ్స్ వెళ్ళి ఎగిరి తులికి పెట్టి మీద అన్నాడు. ఆటోనికి డబ్బులు కూడా ఇవ్వలేదట. ఇప్పుడు హైదరాబాద్ పోతే ఆటోలు వెతుకుతుండు లగడపాటి గురించి. ఎక్కడైనా పడతాడు, కళ్ళ పట్టిన పైసలు వసూలు చేసుకున్నారు, ఆటోలు వసూలు చేస్తున్నారు.
మరి నీకు ఇద్దరు పిల్లలు పిల్లలని కలుపుకుంటూ మన ఫస్ట్ మనం కలుపుకునేది కాదు. ఇంకొకటి లగడపాటి నీకు ఒకటి హెచ్చరిక, మాకు లగడపాటే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు సమైక్యకు సపోర్ట్ ఇచ్చేవారు. ఖమ్మంపాటి, రాయపాటి, మేకపాటి, దగ్గుపాటి, లగడపాటి మీరందరూ ఘనపాటిని కలిసిన మా తెలంగాణ విద్యార్థుల ముందు ఏ పార్టీ కాదని నేను హెచ్చరిస్తున్నాను. ఇంకొకటి మా విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేస్తే మేము మిమ్మల్ని ముంచేసి అలలవుతాం. తుంచివేయాలని చూస్తే తుఫాన్లు అలజడి సృష్టిస్తామని హెచ్చరిస్తున్నాను. ఇంకొకటి మీకు అందరికీ తెలుగుదేశం పార్టీ అధినేత ఎవరు అంటే చంద్రబాబు అంటారు. అతని పేరు చంద్రబాబు కాదు, గోపి బాబు. గోపి అంటే తెలుసు కదా, గోడ మీద పిల్లి. అది కాదు ఇది కాదు, గోడ మీద పిల్లి బాబు, గోపి బాబు, చంద్రబాబు. ఇంకోటి చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి. మీ ఆత్మహత్యలు మన ఉద్యమానికి ఆటంకం కలిగిస్తాయి. కాళోజీ ఆనాడే అన్నాడు, సాగిపోవుటే బ్రతుకు, ఆగిపోవుటే చావు, తొలగి తొవ్వబడిచ్చు తోసుకొని వెళ్ళాలి, తోసుకొని వెళ్ళాలని కాళోజీ ఆనాడే అన్నాడు. మిత్రులారా, మనకి జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు. మన కన్న తల్లి కంటే జన్మభూమి గొప్పదే. మన కన్న తల్లి నవమాసాలు మోస్తే మన జన్మభూమి మనం దచ్చే వరకు మోస్తుంది. మన కన్న తల్లికి చనిపోతే పొరివి పెట్టడంతో మన రుణం తీరిపోతుంది. మరి మన తెలంగాణ తల్లి రుణం ఏ విధంగా తీరుతుంది? ఏ విధంగా తీర్చాలంటే ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల్లో ఉన్నటువంటి బానిస సంఖ్యలను తొలగించడం ద్వారానే మన తెలంగాణ తల్లికి మనం నిజమైన సేవ చేసిన వాళ్ళం అవుతాం, రుణం తీసుకున్న వాళ్ళం అవుతాము. ముఖ్యంగా మేము పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం అనేది మీకు తెలుసు కదా. ఓకే మిత్రులారా, మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు, సమయభావం ఉంది. ఇంకా లాస్ట్ రాజకీయ నాయకుల గురించి ఒక్కరికే చెప్పి నేను ముగిస్తాను. రాజకీయ నాయకులు ముఖ్యంగా ఏరు దాటినాక తెప్ప తగిలేస్తారన్న సామెత ఉంది. ఇప్పటి మనం దాడి చేశామనో తిడుతున్నామనో తెలంగాణ కోసం రాజీనామా నాటకాలు ఆడుతున్నారు. కానీ వాళ్ళలో చిత్తశుద్ధి లేదు, కేవలం మన భయం కోసమే చేస్తున్నారు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే రాజకీయ నాయకులారా, మీరు మీ పదవులకే కాదు మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేయండి. ఆ రోజు 1969లో విద్యార్థుల ఉద్యమాన్ని హైజాక్ చేశారు రాజకీయ నాయకులు. కానీ ఈ 2009లో రాజకీయ నాయకుల ఉద్యమాన్ని విద్యార్థులు చేతుల్లోకి తీసుకొని రాజకీయ నాయకులకు ఆదర్శంగా ముందుండి నడిపిస్తున్నారు. మేము విద్యార్థుల ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారు. కానీ మేము మీ పదవులను వదలట్లేదు. మా ప్రాణాల కంటే మీ పదవులు గొప్పయా అని హెచ్చరిస్తున్నాను. మీ పదవులను వదిలిపెట్టండి, మాతో నీ ఉద్యమంలో కొనసాగండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జగిత్యాల ప్రజలందరికీ కూడా జై తెలంగాణ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.